కేసీఆర్ గారి నాయకత్వం, నిజమైన నాయకత్వం. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నిజమైన నాయకత్వం, నిజమైన నాయకత్వం. గన్నవరం మండలం గంప వెంకన్న నాయకత్వం, గన్నవరం మండలం గంప వెంకన్న నాయకత్వం, మండలం గంప వెంకన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. డైరెక్టర్ చెప్పాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నిజమైన నాయకత్వం, నిజమైన నాయకత్వం, నిజమైన నాయకత్వం, నిజమైన నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నిజమైన నాయకత్వం, నిజమైన నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నిజమైన నాయకత్వం, నిజమైన నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వ్యాప్తంగా తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. గ్రామాన 12,679 గ్రామాల్లో కూడా గ్రామాన జెండాలు ఎగరేస్తూ ఉన్నారు. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోండి తెలంగాణ సాధించి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించి ఇలా తెలంగాణ ప్రజలకు అన్ని సౌకర్యాలు చేసి పెట్టిండు. తెలంగాణ బాపు అంటే ఖచ్చితంగా తెలంగాణ బాపు కేసీఆర్. తెలంగాణ జాతి పూత కూడా కేసీఆర్. ఎప్పుడు అంటే 2000 సంవత్సరంలో పార్టీని స్థాపించి పార్టీ 14 సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి కేంద్రంతో పోరాటం చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుపడతారు, రాష్ట్రం వస్తేనే సుఖ సంతోషాలతో ఉంటారు. నీళ్ళకు కానీ తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ నిధులకు కానీ విధులకు కానీ ఉద్యోగాలకు కానీ అన్నిటికీ మా తెలంగాణ ప్రజలు తెలంగాణ పిల్లలు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు అందరూ బాగుపడతారనే ఆశయంతో ఈ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు వెనలేని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిండు. ఆయనకు తెలంగాణ పార్టీ ప్రజలు అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనే తెలంగాణకు జాతిపిత, తెలంగాణకు బాపు అని చెప్పుకుంటూ ఈ గన్నేరం మండలం కూడా ఈరోజు ఉన్నటువంటి 17 గ్రామాల్లో కొత్తగా ఏర్పడ్డ గుల్లపల్లి స్టేజ్ పైన కూడా అప్పటికప్పుడు జెండా గద్ద కట్టి అంటే తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో వినలేని ప్రేమ వచ్చింది. దానికి నిదర్శనం అప్పటికప్పుడు జెండా గద్ద కట్టి రాత్రి జెండా గద్ద కట్టి వల్ల జెండా ఎగరవేసిండ్రు గుల్లపల్లి స్టేజ్ పైన గుల్లపల్లి గ్రామంలో కూడా. అంటే 17 గ్రామాల్లో కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. రాబోయే రోజులలో ప్రజలంతా ఎందుకంటే బిస్కి 6 గ్యారంటీలు 420 చీటింగ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బిస్కి వేజారి జనము బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దానికి నిదర్శనంగా ఇవాళ గ్రామాన ఘనంగా జరిగినాయి. అన్ని గ్రామాల్లో జెండా పండుగ జరిగింది. కావున ఇది ప్రజల అభిమానం అని చెప్పి ప్రజలకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు ఉన్నారని చెప్పుకుంటూ జై తెలంగాణ.